విదుర నీతిలో ఈరోజు ఒక అద్భుతమైన అంశాన్ని తెలుసుకుంటాం. ప్రపంచంలో 7 వింతలు ఉన్నాయి అంటూ ఉంటారు. కలియుగంలో 8వ వింత ఏంటి అంటే అన్నదమ్ములు కలిసి ఉండడం, జీవితాంతం, అవసరం కోసం కాదు, ఆత్మీయంగా కలిసి ఉండడం అనేది జరగనటువంటి విషయంగా మనకు కనబడుతూ ఉంటుంది. చాలా అరుదు, ఎక్కడో ఉంటారు తప్ప అలాంటి వాళ్ళు సహజంగా కలిసి ఉండరు. కలియుగం ఆరంభమయ్యే సమయానికి అలాంటి లక్షణాలన్నీ వచ్చాయి కనుకనే విదురుడు ప్రత్యేకించి ఈ విషయాన్ని చెప్తూ ఉంటాడు. ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నాడు అంటే కలియుగంలో కలిసి ఉంటే చాలా తొందరగా పనులు అవుతాయని చెప్పడమే ఉద్దేశం అన్నమాట. అన్నదమ్ములు కానీ అన్నదమ్ముల పిల్లలు కానీ ఎప్పుడూ కూడా ఐకమత్యాన్ని కోరుకోరు, పరస్పరం స్పర్ధ వహిస్తూ ఉంటారు, ఒకళ్ళతో ఒకళ్ళు పోటీ పడుతూ ఉంటారు. అదే పోటీ సహాయం చేసుకుంటూ అభివృద్ధి పరుచుకోవచ్చు కదా, ఆ పోటీలోనే ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకుంటూ ఉండొచ్చు కదా అంటే అలా ఉండరట. ఎందుకంటే అది కలియుగం యొక్క లక్షణం అన్నారు. అందుకే విదురుడు ముందుగా ఓ మాట అంటాడు. ధృతరాష్ట్రుడికి కదా ఈ విషయాలన్నీ చెప్తున్నాడు. కురుపాండవ సంగ్రామాన్ని ఆపడం కోసం తన శాయశక్తులా ప్రయత్నిస్తున్న విదురుడు ధృతరాష్ట్రుడితో ఇలా చెప్తున్నాడు. నాయన, అన్నదమ్ముల పిల్లలు అనేవాళ్ళు కలహించుకోకూడదు. ముఖ్యంగా ధార్తరాష్ట్రాహ పాండవాన్ పాలయంతు. నీ కొడుకులు ఎంతమంది ఉన్నారు? 100 మంది ఉన్నారు. అదే కాక ఇంకొక కూతురు కూడా ఉన్నది, దుస్సల ఆమె పేరు. కనుక ఇంతమంది కలిసి పాండవాన్ పాలయంతు, పాండవులకు ఏవైనా ఆపదలు వస్తే వాళ్ళని రక్షిస్తూ ఉండాలి. పాండోసుతాహ, పాండురాజు కొడుకులు తపపుత్రాంశ్చపాంతు, నీ కొడుకుల్ని ఎప్పుడూ రక్షిస్తూ ఉండాలి. ఏకారి మిత్రాహ కురవహ హ్యేకకార్యాహ, 105 మందికి కలిపి అంటే 100 మంది కౌరవులకి 5 మంది పాండవులకి కలిపి శత్రువు ఒక్కడే ఉండాలి. అంటే వీళ్ళకి భేదం ఉండకూడదు, వీళ్ళపైకి దండెత్తొచ్చేవాడే వీళ్ళకి శత్రువై ఉండాలయ్యా. అలాగే స్నేహితుడు కూడా 105 మందికి కలిపి స్నేహితుడై ఉండాలి. అలా ఉండగలిగితే రాజ్యం అనేది ఇప్పటికంటే సస్యశ్యామలంగా సమృద్ధిగా ఉంటుందయ్యా. అలా కాకపోతే విభేదాల వల్ల సర్వం ధ్వంసమైపోతుంది. కనుక ఐకమత్యానికి ఉన్న బలాన్ని గుర్తించు ఓ మహాత్మా. జీవంతు రాజన్ సుఖిన సమృద్ధాహ, మీరందరూ కలిసి సుఖంగా ఆనందంగా సమృద్ధిగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చెప్తాడు విదురుడు. కానీ ఈ మాటలు ధృతరాష్ట్రుడికి రుచింపలేదు. కారణం ఏంటంటే ఇంతకుముందు భాగంలో మనం చెప్పుకున్నాం, మోహం అనేటువంటిది ఒక్కటి మన కంటిని కమ్మేసిందంటే, బుద్ధి అనే చూపుని కమ్మేసిందంటే అలాంటి వాడు ఎప్పుడు కూడా తర్వాత కార్యం ఏం జరుగుతుందనే దాన్ని గుర్తించలేడయ్యా. మేఢీభూతాహ కౌరవాణాం త్వమధ్య. తర్వాత ఒక మాట అంటాడు, నీకే ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా? నువ్వు మేఢీభూతుడవు అంటే మనం పశువుల్ని కట్టేటువంటి కొయ్య ఉంటుంది కదా, అలాంటి స్థానంలో నువ్వు ఉన్నావు. ఆ కట్టె ఎలాగైతే పశువుని కదలనీయకుండా చేస్తుందో తాడు సహాయంతో, అదే విధంగా నువ్వు నీ శాసనం అనే తాటితో దుర్యోధనుణ్ణి కట్టివేసి కదలకుండా చెయ్యి. అప్పుడు నీ వంశమంతా బాగుంటుంది. త్వయ్యాధీనం కురుకులం ఆజమీఢ, నీ ఆధీనంలో ఉంచుకో. ఆజమీఢ అంటే అజమీఢుడు అని ఈ కురువంశంలో పూర్వం ఒక రాజు ఉండేవాడు. గొప్పవాళ్ళకి ఆ పేరు ఉంటుంది. కనుక ఆ వంశంలోని వాడా, నీ వంశంలో ఉన్న గొప్పవాళ్ళని స్మరించైనా ఇలాంటి పిచ్చి పనులు చెయ్యకయ్యా. పార్థాన్ బాలాన్ వనవాస ప్రతప్తాన్. పైగా వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా? చిన్నప్పుడే పార్థాన్ బాలాన్, కుంతికి పృథ అని పేరు కదా. పాండవులందరికీ పార్థులు అని కూడా ఒక పేరు ఉన్నది. అర్జునుడికి మాత్రమే కాదు, పంచపాండవులని కూడా పార్థులు అంటారు. ఈ పాండవుల్ని చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలకు గురి చేస్తూ ఉన్నారు. అలా అన్ని కష్టాలు అనుభవించిన వాళ్ళని, వనవాసంలో మగ్గిపోయినటువంటి వాళ్ళని, తపించిపోయినటువంటి వాళ్ళని గోపాయస్వ, ఇప్పటికైనా కాపాడు, అంతే తప్ప ఇలాంటి భయంకరమైన శాసనంతో ఇబ్బందికి గురి చేయకు నాయన, నువ్వు రక్షించు అని చెప్తున్నాడు. అంతేకాక 4 సూత్రాల తర్వాత చెప్తాడండి. ఇవి జీవితంలో బాగా ఉపయోగపడేటువంటివి. నతద్బలం జన్మృదునా విరుధ్యతే, సహనం కలవాడితో మెత్తటి వాడితో చేసేటువంటి వైరం వల్ల మనిషికి ప్రయోజనం అనేది ఉండదు. ఎందుకు అంటే గడ్డి లేని చోట నిప్పు పడితే దానంతటదే ఆరిపోవలసిందే. ధర్మరాజు సహనం కలవాడు, మృదువైనటువంటి వాడు. అలాంటి వాడి మీద బలాన్ని ప్రయోగిస్తారా ఎవరైనా? కానీ నువ్వు ప్రయోగిస్తున్నావు, అలా ఆలోచన చేస్తున్నావు. ధర్మరాజు అలాంటి వాడు కాదు. మీకు బయట నుంచి ఉదాహరణ తేవక్కర్లేదండి, భారతంలోనే మీరు ఉదాహరణ చూడండి. 5 ఊళ్ళు అడిగాడండి మహానుభావుడు, 5 ఊళ్ళు.
ఇవ్వు చాలు, మేము తృప్తిగా ఉంటామన్నాడు. కానీ దానికి కూడా ఒప్పుకోలేదు. అంతేనా, అంతకు ముందు ఒక అన్యాయం చేశాడు. కౌరవులందరికీ మంచి మంచి రాజ్యాలనిచ్చి పాండవులుగా అడవిని ఇచ్చాడు చివరికి పాలించుకోమని. కృష్ణ పరమాత్ముడు అండగా ఉన్నాడు కనుక అక్కడ ఇంద్రప్రస్థం నిర్మాణమైనది కనుక అలా మెత్తటి వారితో విరోధాన్ని పెట్టుకోకూడదు. సూక్ష్మ ధర్మ తరసా సేవితవ్య. నువ్వు ఇప్పుడు పాటించాల్సిందేంటో తెలుసా? సూక్ష్మమైన ధర్మం అంటే జ్ఞాతుల మధ్య వైరానికి కారణమైన ఏ డబ్బు ఉన్నదో దాన్ని సమానంగా పంచడం అనేది నీ ముఖ్యమైనటువంటి ధర్మం. ఇక్కడ ఈ సూక్ష్మ ధర్మాన్ని నువ్వు పాటించలేదో దీనివల్ల చాలా పెద్ద వైరం వస్తుంది సుమా. ఇంకొక మాట, క్రూర సమాహితాశ్రీ ప్రధ్వంసిని భవతి అంటున్నాడు. ప్రధ్వంసిని క్రూర సమాహితాశ్రీ అంటున్నాడు. క్రూర సమాహిత, క్రూరేణ సమాహిత, క్రూరంగా నీ కొడుకు చేత తీసుకురాబడినటువంటి సంపద అంతా కూడా విధ్వంసం అయిపోతుంది. కానీ మృదు ప్రౌఢా గచ్చతి పుత్ర పౌత్రాన్, ధర్మంగా సహనంతో స్నేహంతో 10 మందితో కలిసి చక్కగా సంపాదించిన డబ్బున్నదే అది తన తర్వాత తరాల వారిని కూడా చేరుతుందయ్యా. డబ్బును ఎలా సంపాదించాలో అక్కడ చెప్తున్నాడు. అన్యాయాలు చేసి విచ్చలవిడిగా సంపాదిస్తే తర్వాత తరాలకి అది ఎక్కడొక్కడ చాలా పెద్ద వేటు వేస్తుంది. అవి చూడడానికి మనం ఉండం. అదే అక్కడ వచ్చినటువంటి చిక్కు. ఎందుకంటే మనం 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఒక దుర్మార్గుడు సంపాదించింది చూస్తాం. వాడితో పాటే మన తరం కూడా గడిచిపోతుంది. ఈ సంపాదించిన తర్వాత 2-3 తరాలకి అవతల వాళ్ళు ఏమైపోతున్నారనే దాన్ని మనం కనులారా చూడలేము. ఎందుకంటే మన ఆయుష్ చిన్నది. కానీ ధర్మాత్ముడైన విదురుడు చెప్తున్నాడు, ఇలా సంపాదించిన సంపద ఉన్నదే ఇది సమూలంగా సర్వనాశనం చేస్తుంది. ధర్మంగా సంపాదించిన సంపద పుత్రపౌత్ర అని అంటున్నాడు. కొడుకులు మనవళ్ళు కూడా ఆనందంగా ఉండేలా చేస్తుంది. అలాగే ఇంకొక మాట, మనం కేవలం ఈ లోకాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకుని ఆలోచన చేస్తాం. విదురుడు లాంటి మహాత్ముడు చెప్పేటప్పుడు పైలోకాలను కూడా దృష్టిలో పెట్టుకుని అన్ని విషయాలు కూడా చెప్తూ ఉంటాడు. శరీరం ఇక్కడితో పడిపోతుంది, కానీ జీవుడు పడిపోడు కదా. నాడం హంతి నహన్యతే, జీవుడు చంపడు చావబడడు. అలాంటి వాడు దేహానికి ఇవన్నీ కూడా ఉంటాయి. కనుక ధర్మం నీతో ఉన్నది అంటే ధర్మానుగో గచ్చతి జీవ ఏకః. వాడు ఏ లోకానికి వెళ్ళినా వీడి వెంట ధర్మం వస్తుంది. ఆ ధర్మాన్ని చూసి దేవతలు అనుగ్రహం చేస్తారు. దేవత అనుగ్రహం వల్ల జీవుడు ఎప్పుడూ సౌఖ్యంగా ఉంటాడు. కనుక ధర్మబద్ధంగా సంపదని ఆర్జించాలే తప్ప తెలివిగా ఆర్జించవచ్చు, అధర్మంగా ఆర్జింపవద్దు అంటున్నాడు. క్రూరంగా దేన్ని కూడా సంపాదించవద్దయ్యా. దీనివల్ల నీకు ఎలాంటి ఉపయోగం ఉండదు. సంధత్స్వతం కౌరవ పాండుపుత్రై మాతేంతరం రిపవ ప్రార్థయంతు సత్యే స్థితాస్తే నరదేవ సర్వే దుర్యోధనం స్థాపడతే నరేంద్ర. నాయనా, నీ కొడుకులతో నువ్వు ఒక్కటి అడుగు, ఒకటే మాట, నీ పగవాళ్ళు నీ యందు లొసుగులు వెదక్కుండా ఉంటారుగాక. ఆ విధంగా నువ్వు ఉండాలి. సత్యం మీదే నిలిచి ఉండేటువంటి వాళ్ళని నువ్వెప్పుడూ కాపాడుతూ ఉండాలి. దుర్యోధనునికి పోరు పోకుండా నిలుపు అని చెప్తున్నాడు. అంటే దుర్యోధనుడు యుద్ధానికి వెళ్లకుండా నీవు నివారణం చెయ్యి. దుర్యోధనం స్థాపడితే నరేంద్ర అంటున్నాడు. యుద్ధానికి వెళ్లకుండా నిలువరించి నీవు ఆ విధంగా చేస్తే మీ వంశమంతా బాగుంటుందయ్యా అని హితం చెప్పారు విదురుల వారు. ఇక్కడికి ఉద్యోగ పర్వంలో ఒక అధ్యాయం పూర్తయింది. తర్వాత నుంచి ఇంకా మంచి మంచి విషయాల్ని మనం తెలుసుకుంటాం. ఈ భాగంలో ఐకమత్యం గురించి మనం తెలుసుకున్నాం. దీనివల్ల ఎలాంటి ఉపయోగం ఉంటుందనే అంశాలు తెలుసుకున్నాం. తర్వాత భాగంలో ఇంకా మంచి మంచి విషయాలు తెలుసుకుందాం. నమస్కారం.